స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. చదువుతోనే ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చు. ఐఏఎస్ సురేష్ వెల్లడి. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పై స్టూడెంట్స్ జడ్జికి ఫిర్యాదు. కృష్ణాపురం రఘు అరటి తోటను కత్తులతో నరికి ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు. సంగంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ వర్ధంతి. కలువాయిలో బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు. సముద్రాన్ని తలపిస్తున్న పొలాలు, బోర్డులో సోమిరెడ్డి పర్యటన. కావలి ట్రంక్ రోడ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని వర్ధంతి సందర్భంగా కావలి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహారి సుధాకర్ ఆధ్వర్యంలో ఘన నివాళి. సిటీ నియోజకవర్గంలో కార్యకర్తల సంక్షేమ పండుగ. విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసిస్తే మీ కలలు సాకారం చేసుకోవచ్చని, ముఖ్యంగా క్రమశిక్షణతో చదివితే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు అంటూ ఐఏఎస్ సురేష్ 3.0 ఆత్మీయ సమావేశంలో పేర్కొన్నారు. అబ్దుల్ కలాం చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ కలలు కనాలని, అవి నెరవేర్చుకునేందుకు ఒక్కటే మార్గం క్రమశిక్షణతో కూడిన చదువు ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, ఇంజనీర్ ఇలా అనేకమైనటువంటివి సార్థకం చేసుకోవచ్చంటూ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐఏఎస్ సురేష్ అన్నారు. తాను కూడా నారాయణవరం మండలం అరణ్యకాండంగా పంచాయతీ పరిధిలోని గోవిందప్పనాయుడు ఖండకు చెందినవాడని, చిన్న గ్రామం నుంచి ఉన్నత చదువులు చదివి ఐఏఎస్ అధికారిగా ఎదిగారంటూ తాను చెప్పుకొచ్చారు. మీరు ఎప్పుడైతే సబ్జెక్ట్ ఇష్టపడకుండా హేట్ చేయడం మొదలెడతారో, అసహించుకుంటారో, ఆ సబ్జెక్ట్లో మీరు మార్కులు తీసుకురాలేరు, మీరు దానికి దూరం అవుతారు. కాబట్టి స్టార్ట్ లైకింగ్ ద సబ్జెక్ట్స్. మీరు ఈరోజు ఇది సైన్స్ చదవాలనుకుంటే నైట్ ముందుగానే మైండ్లో పెట్టుకోండి, రేపు నేను సైన్స్ చదవాలి, సైన్స్ నాకు చాలా ఇష్టం, తెలియకుండా నేను నేర్చుకుంటాను, అది నా లైఫ్కి చాలా హెల్ప్ చేస్తుంది అనే ఫీలింగ్ని మీరు మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తానే బుక్ ఓపెన్ చేసి స్టార్ట్ చేయాలి. ఇష్టపడకుండా మీరు బుక్ చదివితే బుక్ ఉంటుంది కానీ మన మైండ్ ఆబ్సెంట్గా ఉంటుంది. కాబట్టి ఇష్టపడి బుక్ ఓపెన్ చేయండి, ఆటోమేటిక్గా మీకు దానిలో ఉన్నది అర్థం కావాలి. అర్థం కావట్లేదు అండర్లైన్ చేసుకుంటే పేపర్లో రాసుకొని సార్ దగ్గరికి రండి, అడగండి, అప్పుడు మీకు ఇంకా ఇష్టం పెరుగుతుంది. మీరు అర్థం కావట్లేదని అందరితో ఆ రోజు అక్కడ ఆపేయచ్చు. అర్థం కాలేదని ఎక్కడ అర్థం కాలేదని ఆగి అండర్లైన్ చేసి లేదా పేపర్ నోట్ చేసుకొని వచ్చి సార్ని అడగండి, మీకు దాని మీద ఆటోమేటిక్గా ఇష్టం పడుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. సత్యవేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుజాతపై డిగ్రీ స్టూడెంట్స్ స్థానిక కోర్టులో న్యాయమూర్తి వెంకట్ నాగరాజుకు ఫిర్యాదు చేశారు. సుజాత ప్రిన్సిపాల్ మాపై అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారు, హాజరు శాతం తక్కువగా ఉందంటూ సాగు చూపుతూ మా చేత పరీక్ష ఫీజులు కట్టించుకోవడం లేదని, ఇదేమని అడిగితే మమ్మల్ని నోటికి వచ్చినట్లు తప్పుడు పదాలు వాడుతూ దుర్భాషలాడుతున్నారంటూ ఆరోపించారు. మీరు వెంటనే స్పందించి పరీక్ష ఫీజులు కట్టుకునే విధంగా చూడాలంటూ జడ్జికి వినతిపత్రాన్ని అందించారు. స్టూడెంట్స్ ఫిర్యాదును ఉన్నత విద్యాశాఖ అధికారులకు పంపిస్తామని జడ్జి వెంకట నాగరాజు విద్యార్థులకు తెలిపారు. సుమారు 90 మంది విద్యార్థులు ఉన్నారు. ఫస్ట్ హాఫ్ డే జరుగుతుంది. హాఫ్ డేలో మాకు సార్ వాళ్ళు ఏం చేస్తారంటే 11:30కి బ్రేక్ కన్సిడర్ చేస్తారు. బ్రేక్ అంటే వాష్రూమ్ వెళ్ళేది, ఏమైనా వెళ్ళాలంటే మాకు వాష్రూమ్కి పంపిస్తారు. ఆ టైంలో ఆమె వచ్చి కూర్చొని ఇప్పుడు క్లాస్లో లేకపోతే అందరికి ఆప్షన్ చేస్తుంది. ఆ ఒక్క పీరియడ్ పెట్టుకుని ఫుల్ డే ఆప్షన్ చేస్తుంది. బీకామ్ వాళ్ళకి అన్ని గ్రూపులు కట్టే ఆమె వచ్చి కూర్చున్నప్పుడు ఒకడు ఉన్నాడంటే వాడికి మాత్రం అటెండెన్స్ చేస్తుంది. ఇప్పుడు వాష్రూమ్ వెళ్ళామంటే అందరికీ ఆప్షన్ చేస్తుంది. ఈ మరి అటెండెన్స్లో మేము చేస్తుంది. ఈ మరి అటెండెన్స్ తగ్గిన వల్ల మాకేం చేస్తుంటే స్కాలర్షిప్ ఎవరికి స్కాలర్షిప్ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు మేడం అంటే, నువ్వు ప్రిన్సిపలా నేను ప్రిన్సిపలా అని చెప్పి మాకు ఇంకొకటి యాడ్ అవుతుంది. ఇప్పుడు మేము ఎవరిదన్నా ఇప్పుడు సిపిఎం అమ్మారు ఎవరి నుంచి మాట్లాడిస్తుంటే నువ్వు ఎవరి దగ్గర ఎగ్జామ్ రాయిస్తుంది. ఇప్పుడు మిడ్ ఎగ్జామ్ వచ్చి ఒక షెడ్యూల్గా జరుగుతుంది. ఆ షెడ్యూల్ ఏమంటే ఇప్పుడు మేము సార్ వాళ్ళు కన్సిడర్ చేస్తారు ఎగ్జామ్, కామర్స్ అంటే కామర్స్, అకౌంట్స్ అంటే అకౌంట్స్. మరి అకౌంట్స్ విషయంలో మేము వాళ్ళ దగ్గరే పోయేసి సార్ వాళ్ళు ఇంపార్టెంట్ చెప్పి మేము రాయాలి.
ఈ ప్రిన్సిపల్ మేడం వచ్చేసి నేను చెప్పిందే మీరు చేయాలి. అకౌంట్స్లో కూడా ఇప్పుడు మీకు టేబుల్ ఉంటుంది. అకౌంట్స్లో ఇప్పుడు పర్టికులర్స్ అమౌంట్ అని అమౌంట్స్ కూడా నేను చెప్పాలంట ఈ అమౌంట్ ఎట్ట వచ్చిందని. అది ఎట్ట కామర్స్ వాళ్ళు ఒక పర్టికులర్స్ని ఎట్ట చెప్పగలుగుతారో. ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్గా రాయండి అని చెప్తుంది. ఇప్పుడు మిడ్ ఎగ్జామ్ ఎట్ట రాయాలంటే ఆమె రూమ్లో ఇద్దరు కూర్చోవాలంట. ఇప్పుడు మేము మిడ్ ఎగ్జామ్ రాయాలి మేడం చెప్తే నేను వచ్చి అడిగినప్పుడు నువ్వు రాయాలి, నువ్వు అడిగినప్పుడు నేను రాయించుకోను, నాకు వర్క్ ఉందని చెప్పి వెళ్తే అది కూడా 12:30 లోపలే రాయాలంట. 12:30కి ఆమె ఇంటికి వెళ్ళిపోతుంది. ఇదే కాకుండా ఇప్పుడు మాకు 9th డేట్కి December 9th సెమ్ స్టార్ట్ అవుతుంది. మా సార్ వాళ్ళని 2.5 months ముందు తీసేసింది ఆమె పర్సనల్ ప్రాబ్లం వల్ల. మిమ్మల్ని ఇప్పుడు సార్ వాళ్ళు లెసన్ చెప్తున్నారా లేదంటే మేము వచ్చాము, కోర్టుకు వచ్చాము, జడ్జి దగ్గర మాట్లాడినాము, కంప్లైంట్ రైజ్ చేసాము, దీని యాక్షన్ మీరు తీసుకుంటారని మీడియా వాళ్ళకు. వీకోట మండలం కృష్ణాపురం గ్రామ రైతు రఘు తెలిపిన సమాచారం మేరకు 4 లక్షలు అప్పు చేసి తన పొలంలో అరటి సాగు సుమారు 3 ఎకరాలు నిన్న సాయంత్రం 5 గంటల వరకు కూలి వాళ్ళు వచ్చి పనులు చేసి వెళ్లారు. మళ్ళీ రాత్రి 10:30 ప్రాంతంలో ఆవులు కట్టేసి వెళ్ళినప్పుడు కూడా అరటి చెట్లు బాగున్నాయి. శుక్రవారం ఉదయం 5:30 ప్రాంతంలో వచ్చి చూసేసరికి అరటి చెట్లన్నీ నరికేసున్నాయి. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. రైతు రఘుకు ప్రత్యర్థులు ఎవరైనా ఈ పనులు చేశారా లేదా ఇంకేదైనా కోణం ఉందా అని వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. కృష్ణాపురం గ్రామం. నిన్న సాయంకాలం ఎంత పరుకుంటు నా వ్యవసాయ భూమిలో అరటి తోట వేసింటి. నిన్న 4 గంటల వరకు అరటి తోటకి ఎరువులు వేసి మందులు దుబ్బి 5 గంటల వరకు కొట్టే కూలీలు వచ్చిండ్రి. 5 గంటల తర్వాత వెళ్ళిపోతుంది ఇంటికి. నైట్ 10 గంటలకు వచ్చి ఆవులు కట్టేసి ఇంటికి పోతుంది. అప్పుడేం జరగలేదా? అంతటి వరకు ఏమీ లేదు. ఆ తర్వాత నైట్ 12 గంటలకు పైన ఎవరో గుర్తులేని వ్యక్తులు వచ్చి అరటి తోటని ధ్వంసం చేసినారు. కత్తులు తన్నానికి దొబ్బేసినారు. సుమారు ఎన్ని చెట్లు వరకు ఉంటాయి స్వామి? 1000 చెట్లు స్వామి. సుమారు 1000 చెట్ల వరకు ఉంటాయి. పొద్దున్న ఎంతసేపు చూసినారు? మార్నింగ్ వచ్చి 5:30 నేను చూసినాను. వచ్చి ఆవులు కట్టేసి వచ్చి చూస్తే చెట్లు ఒకటి లేదు, అంతా ధ్వంసం చేసి కత్తులతో నరికేసి నష్టం సుమారు 3 లక్షలు నష్టం స్వామి. తీసుకో. సంఘంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ వర్ధంతి వేడుకలను బహుజన సమాజ్ పార్టీ ఆత్మకూరు నియోజకవర్గం ఇన్ఛార్జి టి కృష్ణ ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ సేవలను, ఆశయాలను స్మరించుకున్నారు. సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి, హక్కుల పరిరక్షణకు ఆయన చేసిన కృషిని కొనియాడారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించి ఆయన ఆశయ సాధనకు బహుజన సమాజ్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా మా సంఘం హెడ్ క్వార్టర్లో బహుజన సమాజ్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఆ మహనీయుడికి నివాళులు అర్పించడం జరుగుతుంది. సోదరులారా, ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్కి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా, భారతదేశమే కదా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఆయన మేధావి శక్తిని కొనియాడుతూ ఈరోజు ఈ భారతదేశంలో ఆయన మరణించిన రోజు నివాళులు అర్పిస్తే చీకటి రోజుగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకి అందరికీ సమాన హక్కు కావాలని, సమానత్వం కావాలని ఆయన ఒక రాజ్యాంగంలో పొందుపరిచారు. అదేవిధంగా ఈ భారతదేశంలో బతికే ప్రతి జీవరాశికి కూడా ఆయన మౌలిక సదుపాయాలు, హక్కులు, జీవించే హక్కు, అడవుల్లో నివసించే ఆదివాసులు కూడా వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసే రాజ్యాంగాలు వసతులు కల్పించినటువంటి గ్రేట్ పర్సన్ బాబాసాహెబ్ అంబేద్కర్. అందువల్ల మేము కులానికి, మతాలుగా కాదు, భారత రాజ్యాంగం ఈ భారతదేశంలో వివిధ మతాలకి, కులాలకి అతీతంగా
లౌకికవాద భారతదేశం, సమానత్వ భారతదేశం, న్యాయపర భారతదేశం, ఒక గొప్ప రాజ్యాంగాన్ని సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్. అటువంటి మేధావి మన భారతదేశంలో పుట్టడం చాలా అదృష్టంగా భావించుకోవాలి మనం అందరం. కలవాయిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకొని అంబేద్కర్ ధర్మ పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిజమాల ప్రసాద్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కలువాయి మండల జేఏసీ వారు కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని, తిరుపతి జిల్లాలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. సముద్రాన్ని తలపిస్తున్న పొలాలు, బోటులో సోమిరెడ్డి పర్యటన. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న మనుబోలు మండల పరిధిలో జలమయమైన గ్రామాల్లోకి సోమిరెడ్డి. కొలను కుదురుల్లో నీట మునిగిన వరి నాట్లు, నారు మడులను పరిశీలించడంతో పాటు జలదిగ్బంధంలో ఉన్న ఎస్టీ కాలనీ సందర్శన. కట్టువపల్లి, బద్దెవోలు తదితర గ్రామాల్లోనూ ప్రజలను పలకరించి వినతుల స్వీకరణ. వేలాది ఎకరాల్లో వరి నారు మడులు, నాట్లు దెబ్బతిన్నాయని, రైతులకు ఉచితంగా విత్తనాలు అందించాలని మంత్రి అచ్చెన్నాయుడిని కోరినట్లు వెల్లడి. నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కావలి ట్రంక్ రోడ్లోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి వర్ధంతి సందర్భంగా కావలి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఆలహారి సుధాకర్ ఆధ్వర్యంలో జనసేన నాయకులు వీర మహిళలతో కలిసి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆలహారి సుధాకర్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని ప్రతి సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన మహా పరినిర్వాణ్ దివాస్ గా జరుపుకుంటారని అన్నారు. విచ్చేసి జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గడే నాగార్జున, ఋషికేష్, అలా శ్రీనాథ్, గుడిపల్లి వెంకయ్య, సుధీర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్న గౌరవనీయ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నెల్లూరు సిటీకి ఏదైతే ఎలక్షన్స్ మార్చిచ్చామో ఆ మాట తప్పకుండా 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. పార్కులు తీసుకుంటే 47 పార్కులు ఉంటే 40 పార్కులు పూర్తి చేసేసాం. ఇంకొక 7 పార్కులు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. 14-19లో స్టార్ట్ చేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే ఉందో అది గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఆపేస్తే ఈ ప్రభుత్వం రాగానే టేకప్ చేసాం. అదేవిధంగా సంగం బ్యారేజ్ నుంచి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని 550 కోట్లతో 14-19లో స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వం ఆపేస్తే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే స్టార్ట్ చేస్తాం. అనేక డ్రైన్స్ ఏదైతే సిల్ట్ గత 5 సంవత్సరాల్లో సిల్ట్ పేరుకోపోయింది, దాన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సార్లు ఆ సిల్ట్ తీసి కొన్నిట్లయితే 1 అడుగు, 2 అడుగులు, 3 అడుగులు సిల్ట్ తీశారు. అంత తీయబట్టే అత్యధిక వర్షం నెల్లూరులో వచ్చిన నెల్లూరు సిటీలో ఎక్కడా ఇబ్బంది లేకుండా వాటర్ ఫ్లో అయింది. దాన్ని ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తున్నారు.
అలా చేసుకుంటే మరొక ₹1 కోటి బీసీ భవన్కి ఇస్తామని నా కుటుంబ సభ్యుల తరఫున బీసీ నాయకులు బీసీ భవన్ స్టార్ట్ చేసి అది కూడా పరిశీలిలో ఉంది, గవర్నమెంట్లో పరిశీలి చేస్తున్నాం. అది శాంక్షన్ అయితే దానికి కూడా మరొక ₹1 కోటి. ఇవన్నీ కూడా మాటలది కాదు, వీటన్నిటికంటే కూడా ఇంపార్టెంట్. నేను ఈరోజు ఇంత ఎత్తుకెదిగింది స్కూల్స్, నారాయణ స్కూల్స్. అందుకని నెల్లూరులో ఉన్న స్కూల్స్లో 15 హై స్కూల్స్ ఉన్నాయి. ఫేజ్ 1లో ఈ 15 హై స్కూల్స్ని హై స్టాండర్డ్ చేయాలని గత ప్రభుత్వం మూసేస్తున్న విఆర్ హై స్కూల్ని ప్రభుత్వం రాగానే మా కుమార్తె శరణ్య ప్రత్యేకంగా దాని మీద శ్రద్ధ వహించి ఎన్సీసీ వాళ్ళ సపోర్ట్తో దాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో తీర్చిదిద్దారు. 1000 మంది పిల్లలు చదువుతున్నారు. నిన్న అడగపోతే ఆ పిల్లల ఆనందానికి అద్దెలు లేవు. వాళ్ళ కేరింతలు, వాళ్ళ ఆనందాలు, సార్ బ్రహ్మాండంగా చదువుంది, బ్రహ్మాండంగా ఆడుకుంటున్నాం, బ్రహ్మాండంగా. కొందరు పిల్లలు అయితే రోబోటిక్ చేసి కారు ఎలా పోతుందో చూపించారు. నిజంగా వెరీ హ్యాపీ. ఫ్యాన్ ఎలా తిరగద్దో చూపించారు. అలా నిజంగా రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. అదేవిధంగా 15 స్కూల్స్ని వెంటనే టేకప్ చేసి దానికి అనేక మంది దాతలు వచ్చారు. వాళ్ళందరితో కూడా మా కుమార్తె సార్ని కోఆర్డినేట్ చేసుకొని ఆ 15 స్కూల్స్ని కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేసి నెల్లూరు రుణం పేద ప్రజల యొక్క రుణం తెచ్చుకుంటామని తెలియజేస్తున్నాం. చాలా అసలు ఉత్సాహం కనిపించట్లేదు. ఈరోజు మా నాన్నగారు గెలిచారంటే, టీడీపీ పార్టీ గెలిచిందంటే తప్పకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ దానిలో పాల్గొన్నారండి. మీ సపోర్ట్ లేకపోతే ఖచ్చితంగా ఇంత దూరం వచ్చేవాళ్ళు కాదు. మీ అందరూ ఒకసారి గట్టిగా మీకు చప్పట్లు కొట్టుకుంటారా? ఎలక్షన్స్ లో తిరుగుతున్నప్పుడు, ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు చాలా మంది చాలా మాటలు అన్నారు. టీడీపీ పార్టీ మాటలకే పనులేం చేయరు అని. కానీ టీడీపీ దేశంలోనే, ఈ వరల్డ్లోనే ఒక మంచి సిటీగా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. మీ అందరూ సపోర్ట్ చేస్తారనుకున్నాను. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కార్యకర్తల సంక్షేమ పండుగ. పసుపుమయంగా మారిన గోమతి నగర్లోని మంత్రి నారాయణ క్యాంపు కార్యాలయం. ఏడాదికి 10 కోట్ల సొంత నిధిని కార్యకర్తల సంక్షేమానికి కేటాయించిన మంత్రి నారాయణ విడతల వారీగా ఒక్కొక్కరికి 25,000 వంతున చెక్కుల పంపిణీ. ఈ విడతలో సహాయం కోరిన 308 మంది కార్యకర్తలు ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున 76.25 లక్షల రూపాయల చెక్కులను కుమార్తె శరణితో కలిసి అందజేసిన మంత్రి నారాయణ ఇప్పటి వరకు 3.6 కోట్ల రూపాయల చెక్కులను మంత్రి అందజేశారు. కుమార్తె శరణితో కలిసి 63 మందికి తోపుడు బండ్లు, 1 ఇస్త్రీ బండి, 7 ట్రైసైకిల్స్ పంపిణీ చేశారు మంత్రి నారాయణ. నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ కావలి నియోజకవర్గం తరఫున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా కావలి జనసేన పార్టీ తరఫున వారికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. రాజ్యాంగ దాత, ఆంధ్రప్రదేశ్ రాజ్యాంగ కర్త శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆత్మ శాంతించాలని, వారి ఆశయాలు ఆదర్శాలు తీసుకొని అందరూ కుల మతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఉండి భారతదేశం ఒకటే అనే నినాదంతో ముందుకెళ్లాలనేసి వారు చేసినటువంటి ఈ రాజ్యాంగ స్ఫూర్తిని తీసుకొని ప్రతి ఒక్కరూ ఆయన భీమ్ జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చదువుతోనే ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చు, ఐఏఎస్ సురేష్ వెల్లడి. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్పై స్టూడెంట్స్ జడ్జికి ఫిర్యాదు. కృష్ణాపురం రఘు అరటి తోటను కత్తులతో నరికి ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు. సంగంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ వర్ధంతి.
కలువాయిలో బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు. సముద్రాన్ని తలపిస్తున్న పొలాలు, బోర్డులో సోమిరెడ్డి పర్యటన. కావలి ట్రంక్ రోడ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని వర్ధంతి సందర్భంగా కావలి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహారి సుధాకర్ ఆధ్వర్యంలో ఘన నివాళి. సిటీ నియోజకవర్గంలో కార్యకర్తల సంక్షేమ పండుగ.